గుండె నిండా గుడిగంటలు. గుండె నిండా గుడిగంటలు బుధవారం నాటి ఎపిసోడ్లో నవ్వులే ఎక్కువగా కనిపించాయి. వంటగదిలో రోహిణి విన్యాసాలు, ఆమె వేసిన దోశలు, చట్నీ దెబ్బకు మనోజ్, ప్రభావతి అరుపులు అంటూ ఎపిసోడ్ సాగింది. ఇక గుణ విషయాన్ని రోహిణిని అడుగుతుంది మీనా. ఇక ఇదే విషయాన్ని మనోజ్కి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తారు బాలు, రవి. ఇక మనోజ్ కూడా రోహిణిని ఈ విషయం గురించి అడిగేలానే కనిపిస్తున్నాడు. మీ వల్ల నాకు ఈ ఇంట్లో మర్యాద పోయింది. మీరు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే అని మనోజ్, రోహిణిలను ప్రభావతి డిమాండ్ చేస్తుంది. నేను ఎలాగైనా వాణ్ణి పట్టుకుంటాను అమ్మా అని మనోజ్ అంటాడు. నీకది చేత కాదు అని అంటుంది ప్రభావతి. మరేం చేయమంటావ్ అని మనోజ్ అంటే, మీ మామని అడుగు అని ప్రభావతి అంటుంది. మాట్లాడితే కోట్లున్నాయని అంటుంది కదా నీ పెళ్ళాం. నీ మామ ఓ 40 లక్షలు ఇవ్వలేడా అని ప్రభావతి అంటుంది. మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అని రోహిణి అంటే, ఆస్తులు కూడా జైల్లో ఉన్నాయా? అంత పెద్ద మనిషికి పరపతి పరిచయాలుండవా? ఈ డబ్బులు ఓ లెక్కన అని ప్రభావతి అంటుంది. ఇంతలో బాలు, మీనా, సత్యం కూడా హాల్లోకి వస్తారు. మోసం చేసిన వాడి గురించి వెతుకుతున్నాం నాన్న. మీనా కూడా తన పని వదులుకొని డిటెక్టివ్ పని చేస్తోంది అని బాలు అంటాడు. పని చేయడం ఎందుకు, దెప్పి పొడవడం ఎందుకు అని రోహిణి కౌంటర్లు వేస్తుంది. చూసావా, లక్షలు మింగిని నీ కోడలు ఏమంటోందో అని ప్రభావతిని రోహిణి గురించి మీనా అంటుంది. అసలు నాన్న ఎక్కడున్నాడో తెలీదు, పుట్టిల్లు ఉందో లేదో తెలీదు, డబ్బులున్నాయంటుంది. మరి నీ పెళ్లికి ఎంత పెట్టాడు, నీ పార్లర్ అమ్మేటప్పుడు ఎంత ఇచ్చాడు అని ఇలా రోహిణి మీద కౌంటర్లు వేస్తుంది. మీరేమైనా ఊరికే వెతుకుతున్నారా? డబ్బులు వస్తే మీరు కూడా పంచుకుంటారు కదా అని ప్రభావతి అంటుంది. నాన్న చెప్పాడని వెతుకుతున్నాం, ఇకపై మేం వెతకం, మీరే వెతుక్కోండి అని బాలు, మీనా అంటారు. రేయ్, నీ మొహానికి ఏనాడైనా మోసపోవడం, పోగొట్టుకోవడం, తిరిగి వచ్చిన డబ్బుల్ని మింగడం తప్ప తిరిగి తెచ్చేయడం అలవాటు ఉందారా? నేను చెప్పాను అని బాలు, మీనా ఎండలో కష్టపడి తిరుగుతుంటే మీరు ఇలా మాట్లాడతారా? ఎండల్లో మిమ్మల్ని ముష్టెత్తుకునేలా నిలబెడతాను అని మనోజ్, ప్రభావతిలను అంటాడు సత్యం. మరి రోహిణిని నాన్న అని అమాయకుడిలా అడుగుతాడు మనోజ్. నీలాంటి చవట దద్దమని చేసుకుని తను మాత్రం ఏం సుఖపడుతుందిరా అని సత్యం కౌంటర్ వేస్తాడు. ఆమెకి కూడా నోటి దురద ఉంది కదా నాన్న. వాళ్ళ నాన్న ఇలా ఇలా డబ్బులు విసిరేసి వాడట అని రోహిణిపై బాలు కౌంటర్లు వేస్తాడు. మనిషి దొరికినా డబ్బులు ఖర్చు చేస్తే రాబట్టలేం కదా అని బాలు, మీనా అంటారు. అప్పుడు ఏం చేయాలి మరి అని అమాయకంగా అడుగుతాడు మనోజ్. గుడి ముందు అడుక్కోవాలి అని కౌంటర్ వేస్తాడు బాలు. నాకు ఆకలేస్తుంది, వంట చెయ్యని మీనాకి ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. మన నలుగురికి పార్సిల్ తెచ్చాను అని బాలు అంటాడు. మరి మనోజ్, రోహిణులకు అని ప్రభావతి అడుగుతుంది. వాడికి బిర్యానీ తీసుకెళ్తే అవమానించాడు అని బాలు, నేను చపాతీ ఇస్తే అవమానించి అని మీనా, మనోజ్ రోహిణులకు పార్సిల్ తీసుకురాలేదని చెబుతారు. మీనాని దోశలు వేసివ్వమను అమ్మా అని మనోజ్ అడుగుతాడు. వాడికి పెళ్ళాముంది, ఆ పెళ్ళాన్నే అడుక్కోమను అని కౌంటర్ వేస్తాడు బాలు. ఇక రవి, శృతి తినడానికి పిజ్జాని పార్సిల్గా తెచ్చుకుంటారు. అది నీకోసం కాదురా మనోజ్ అని కౌంటర్ వేస్తాడు బాలు. ఇక సత్యం, బాలు, మీనా, శృతి, రవి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తింటూ ఉంటారు. చూసారా, మనోజ్, రోహిణి, ప్రభావతి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చూసారా మన పరిస్థితి ఎలా అయిందో, త్వరగా డబ్బులు తెచ్చి ఇవ్వండి అని ప్రభావతి అంటుంది. ఇక రోహిణి దోశలు వేస్తే అవి ఓ రకంగా అయిపోతాయి. దోశలు వేయడం రాక రోహిణి ఇబ్బంది పడుతుంది. కిచెన్లో రోహిణి దోశ కోసం కుస్తీ పడుతుంది. ఈ కిచెన్ బాగాలేదు, ప్యాన్ బాగాలేదు, మా ఇంట్లో అయితే అన్ని కాస్ట్లీగా ఉంటాయి, ఇలా వేస్తే అలా దోశ వస్తుందని ఓవర్ యాక్షన్ చేస్తుంది రోహిణి. ఇక దీంతో మీనా వచ్చి దోశ ఎలా వేయాలో ట్రైనింగ్ ఇస్తుంది. కానీ రోహిణి మాత్రం నేర్చుకోలేకపోతోంది. అలా ముగ్గురు తోడికోడళ్ళు కిచెన్లోనే ఉంటారు. రోహిణి దోశ వేస్తున్న తీరు, తీస్తున్న తీరు చూసి శృతి, మీనా నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి బాలు, రవి కూడా వస్తారు. ఏం జరుగుతోంది అని అడుగుతారు. ఒలితో రాయిని శిల్పి చెక్కినట్లుగా చెక్కుతోందంటూ కౌంటర్లు వేస్తాడు బాలు. అక్కడ కామెడీలేంట్రా, ఇటు రండి అని బాలు, రవిలను ప్రభావతి పిలుస్తుంది. మరోవైపు రోహిణి ఎప్పుడు దోశలు తీసుకువస్తుందా అని మనోజ్, ప్రభావతి ఎదురు చూస్తుంటారు. కానీ అక్కడ రోహిణి దోశల కోసం కుస్తీ పడుతుంది. కనీసం టీ చేయాలంటే ఉప్పు కాదు, చక్కెర వేయాలని కూడా రోహిణికి తెలీదు. టీలో ఉప్పు వేయబోతుంటే మీనా ఆపుతుంది. ఉప్పు కాదు, చక్కెర వేయాలని ఇస్తుంది మీనా. బాలు, మీనా తెచ్చింది ఏమీ వద్దు, నాకు రోహిణి వేసిన దోశలే కావాలి అని ప్రభావతి అంటుంది. అవసరమా ఆంటీ అని శృతి కౌంటర్లు వేస్తుంది. చట్నీ కోసం చేతికి వచ్చిన మిరపకాయల్ని వేస్తుంది. అన్ని వద్దు అని మీనా చెబుతుంటే, నా వంటల్లో జోక్యం చేసుకోకు అని రోహిణి అంటుంది. దీంతో మీనా, శృతి అక్కడి నుంచి వెళ్తారు. ఇక శృతి కోసం రోహిణి టీ తెస్తుంది. ఎలకల మందులా ఉందని వద్దు అని చెబుతుంది శృతి. నాకు దోశలివ్వు అని మనోజ్ అడుగుతాడు. దీంతో ఇంతవరకు చేసినవన్నీ తీసుకువస్తుంది రోహిణి. ఇదేంటి అని ప్రభావతి షాక్ అవుతుంది. చట్నీ బాగుంటే చాలే అని నోట్లో పెట్టుకుంటారు. దీంతో ప్రభావతి, మనోజ్లకు మండిపోతుంది. అలా అక్కడ కాసేపు కామెడీ జరుగుతుంది. రోహిణి, నిన్ను ఓ విషయం అడగాల. గుణ అనే వాడి దగ్గర అప్పులు చేస్తున్నావా? వాడు మంచివాడు కాదు, మనుషుల జీవితాలతో ఆడుకుంటారు.
మా తమ్ముడు వాడి దగ్గర పనిచేశాడు. వాడు చెప్పడం వల్లే అత్తయ్య గారి దగ్గర దొంగతనం చేశాడు. ఆ వీడియోని కూడా వాడే చూపించాడు అని మీనా అంటుంది. బాలు ఫోన్ కొట్టేసి అందులో వీడియోని గుణాకి ఇచ్చానని తెలిస్తే అమ్మో అని రోహిణి లోలోపల అనుకుంటూ ఉంటుంది. ఆ విషయం అస్సలు బయటకు రాకూడదు అని రోహిణి అనుకుంటుంది. రోహిణి నీకెందుకు చెమటలు పడుతున్నాయని శృతి అడుగుతుంది. థ్యాంక్స్ ఆ గుణ గురించి చెప్పినందుకు అని వెటకారంగా చెప్పి వెళ్తుంది రోహిణి. నువ్వు గుణ గురించి చెబుతుంటే రోహిణి భయపడిపోయింది అంటూ మీనా శృతి మాట్లాడుకుంటారు. ఇక మేడ మీద ఇదే విషయం గురించి రవి బాలు మాట్లాడుకుంటారు. ఇంతలో మనోజ్ పైకి వస్తాడు. గుణ విషయాన్ని రవి అడుగుతాడు. వదిన ఆ గుణగాడి దగ్గర అప్పులు చేస్తోందంట అని రవి అంటాడు. రౌడీల దగ్గర రోహిణి ఎందుకు అప్పులు చేస్తుందిరా అని మనోజ్ అంటాడు. వాడితో మాట్లాడే అవసరం కూడా రోహిణికి రాదు అని మనోజ్ అంటాడు. అసలు మీకు ఈ విషయం ఎవర్రా చెప్పింది అని మనోజ్ సీరియస్ అవుతాడు. రేపొద్దున నువ్వు ఇబ్బందులు పడకూడదని నిజం చెబుతున్నా. శివాగాడు అక్కడ పనిచేశాడు. అప్పుడు రోహిణి వెళ్ళి డబ్బులు తీసుకుందంటరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే. అసలు రోహిణి కోటీశ్వరరాలు కాదని నా అనుమానం. అది కనుక్కో అని మనోజ్కి బాలు అంటాడు. అసలు తను ఇలాంటి పని చేయదు అని మొండిగా వాదించి వెళ్ళిపోతాడు మనోజ్. రోహిణి వీడికి తెలియకుండా ఎన్నో చేస్తోంది. వారానికి ఓ ట్విస్ట్ బయటకొస్తుంది అని రవితో బాలు అంటాడు. ఇక రూమ్ లో అని రోహిణిని మనోజ్ ఇదే విషయం గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. అంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.